మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్ హాజరై పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బహుభాషా కోవిదులుగా ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా పివి నరసింహారావు పేరు గడించారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆర్పల్లి మోహన్ అన్నారు. స్వాతంత్రం అనంతరం బంగారం తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయిన దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు. ఇంతటి ఘనత సాధించిన పివి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. సూర్యచంద్రులున్నంత వరకు వారి పేరును ప్రపంచం మరవదని కొనియాడారు. ఆయన లక్ష్యాలను నెరవేర్చడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర సత్యప్రసన్నరెడ్డి, వెన్న రాజమల్లయ్య, బొబ్బిలి విక్టర్, గడ్డం విలాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదులు, అపర చాణక్యులు, ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినటువంటి గొప్ప ఆర్థికవేత్త, ఇవన్నీ కలగురించి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. వారు ఈ దేశంలో ఒక పరిస్థితులలో బంగారం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఆర్థికంగా పరుగులు ఎత్తించి ఈ దేశాన్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి వారు ఆ రోజు చేసినటువంటి సంస్కరణలే కారణం. మరి వారి తెలుగువాడిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి మన కీర్తిని ప్రపంచ పటంలో నిలిపినటువంటి గొప్ప నాయకులు పివి నరసింహారావు గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా పూర్వ కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త కరీంనగర్ జిల్లా అప్పుడు కూడా వారు ఈ జిల్లాకు మరి చేసినటువంటి సేవలు, ఈ జిల్లా నుంచి దేశానికి చేసినటువంటి సేవలు మనం మరి ఈ ప్రపంచం సూర్యచంద్రులంత వరకు మర్చిపోలేదు. దేశానికి ఒకసారి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన తెలంగాణ కరీంనగర్ బిడ్డ పివి నరసింహారావు అన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బహుశా ఆ రోజు వారు ప్రధానమంత్రి అయినాడు ఈ దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. అయినప్పటికీ వారు చక్కదిద్దటంలో అపర చాణక్యుడని పేరుగాంచాడు. ముఖ్యంగా ఈరోజు నేను రైతులను, ముఖ్యంగా వాహనదారులందరినీ అడుగుతూ ఉన్నాను. ఆనాడు పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానం ద్వారానే ఈరోజు టూ వీలర్ల మార్టిగేజ్ విధానం కానీ, ట్రాక్టర్లు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ కొంటున్నారంటే మరి పివి నరసింహారావు యొక్క ఆర్థిక సరళీకృత విధానంలోనే భారతదేశం మొత్తంలో ఈ మార్టిగేజ్ విధానం తెచ్చి వెహికల్స్ కొనుక్కొని నడుపుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూ సంస్కరణ తీసుకొచ్చి దాదాపు 1200 ఎకరాల ఆయన సొంత భూమిని కూడా దాన ధర్మం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పివి నరసింహారావు చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రిగా 91 నుంచి 96 సంవత్సరాలు చేసినప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండే. ఆ పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క సహకారంతో ముందుకు తీసుకుపోయి, ఇంతకుముందు మన ఆర్పల్లి మోహన్ చెప్పినట్టు మార్టిగేజ్ కావచ్చు, అదేవిధంగా WOT ఒప్పందంతో ఈరోజు ప్రతి చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కల్పించి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు పివి నరసింహారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో వారి నిర్ణయం ఏంటంటే, మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తరఫున భారతదేశంలో ఒక 3 కోట్ల మందికి ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ 130 కోట్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తప్పకుండా మన దగ్గర హ్యూమన్ సోర్స్ ఉన్నది కాబట్టి